10వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం చాలా బాధాకరంగా ఉందని పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, కౌన్సిలర్ చిత్తారి పద్మా రవీందర్, సింగిల్ విండో చైర్మన్ బొలిసిటీ శివయ్య, కేడం లింగమూర్తి, మేకల వీరన్న యాదవ్, కొయ్యాడ కొమరయ్య, ఎండి హసన్, గొర్ల ఐలేష్, బోర్ల రాజయ్య, వడ్డేపల్లి వెంకటరమణ, గాజుల భగవాన్ నేత, కొండ సత్యనారాయణ, వెల్దండి లక్ష్మీపతి, వడ్డేపల్లి మల్లేశం, వడ్డేపల్లి లక్ష్మయ్య, గోలి వెంకటనారాయణ, వెల్దండి భాస్కర్, సాదులు యాదగిరి, కోమటి నారాయణ, చిద్రాల నరసింహస్వామి, కనుకుంట్ల శ్రీనివాస్, మాదాస్ వెంకటనారాయణ, వడ్డేపల్లి కిష్టయ్య, గాజుల చంద్రయ్య, కొండి మల్లేశం, గుత్తికొండ వేణు, కొండి గణపతి, వైద్యం సుధాకర్, పోగుల శ్రీనివాస్, సామాల బుచ్చయ్య, వడ్డేపల్లి అరుణ, బూర్ల సుభద్ర, పంతం కన్యాకుమారి, వెల్దండి మంజుల, పాము స్వరూప, వైద్యం పద్మ, కనుకుంట్ల సత్యరాణి, పోగుల సుకన్య, పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు. చేనేత అనేది ఒక మానవాళి మనుగడ ముందుకు సాగాలంటే వస్త్రం బట్ట పొట్ట అన్నట్టు వారి పొట్టకూటి కోసమేమో వ్యవసాయం ఉండాలి. వారి దినచర్యలో భాగంగా మరి నాగరికతను నేర్పిన మన దేశానికి మరి ప్రపంచ మానవాళికి నాగరికతను నేర్పిన వస్త్ర పరిశ్రమ అనేది చేనేత నుంచే మొదలైంది. మరి ఆ చేనేతను ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, ప్రభుత్వాల మీద కూడా ఉన్నదని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ప్రపంచానికే వస్త్రాన్ని అందిస్తున్న మన భారతదేశం నుంచి ఎక్కువ శాతము మన భారతదేశం నుంచి, అందులో మరీ ముఖ్యంగా మన తెలంగాణ నుంచే వస్త్రం అనేది అందుతుంది. తెలంగాణ నుంచే చేనేత అనేది ముందు ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కానీ మన ఎన్నో రకాల సబ్సిడీ రూపేనా లోన్ రూపేనా ఇచ్చిన ఈ రోజుల్లో దినసరి కూలీ కానీ వేతనం కానీ సరిపోవడం లేదు. దీనివల్ల మరి కార్మికులు రోజు రోజుకు మరి అడగంటి పొద్దుండ్రు, ఆకలి, ఆత్మహత్యలు కూడా మరి గతంలో ఎన్నో చూసినాం. ఇప్పుడు కూడా మన స్థానిక మంత్రివర్యులు మరి చేనేత కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రత్యేక ప్యాకేజీని ఇప్పించి మన హుస్నాబాద్లో కూడా మరి ఈ పవర్ లూమ్స్ అని చేనేత కార్మికులు కూడా ఉన్నది. సిరిసిల్ల వంటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భం కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి డెవలప్మెంట్ చేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని. రోజు పుట్టకూటి కోసం చేనేత కార్మికులు ఇలా ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దేశంలో 2 సార్లు వచ్చింది అధికారం. 3వ కూడా వచ్చి 2-3 నెలలు అవుతాయి. ఇక్కడ బీజేపీ వాదులు ఉండొచ్చు. నేను మాట్లాడేది కొద్దిగా అర్థం చేసుకొని ఆలోచించు. ఎందుకంటే ప్రతి వ్యవస్థ మీద, ప్రతి రంగం మీద దెబ్బ కొట్టింది. 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి, నల్ల చట్టాలు తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఆఖరికి ఈ చేనేత రంగం మీద కూడా ఇబ్బంది పెడతాను. తర్వాత దేశంలో ఉండేటువంటి 70-80 కార్మిక సంఘాలను రద్దు చేసింది. అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఏం చేయదలుచుకున్నది జాతీయ ప్రభుత్వం? ఆలోచించాలి. మరి ఏడాది క్రితం శ్రీలంకలో రాజపక్షాన్ని వెళ్ళగొట్టిన ప్రజలు ముందుకొచ్చి, నినాక మొన్నల బంగ్లాదేశ్లో వెళ్ళగొట్టింది. మరి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి అట్లా అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఎప్పుడైతే కడుపు కాలేటువంటి జోలికి పోతే ఆ జోలి వేయడం కాలిపోతుంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి భారతదేశంలో ఉండేటువంటి ఉపాధి సంఘాలకు, వృత్తి సంఘాలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి జాతీయ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి అని ఈ సందర్భంగా ముడి సరుకులు అందించి జీఎస్టీని తొలగించి ప్రభుత్వం సవినయంగా ఆదుకోవాలని కోరుతున్నా. మరి ఎందుకంటే ఇప్పుడు ఏ కూలి వాళ్ళైనా కూడా సాధ్యమైనంత వరకు కులవృత్తులు చేసే వరకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూలి చేస్తే 1000 రూపాయలు, 500, 800, 900, 1500 పడుతున్నాయి. మరి అదే పద్మశాలి భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా కూలి చేస్తే 200, 300 కూడా వాళ్ళకి పడతలేవు. వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది. దీన్ని ఆదుకోవాల్సిన అవసరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ముడి సరుకులు అందించాలి, జీఎస్టీ తొలగించాలి, వాళ్ళకు
కార్మికులకు ఏంటంటే ఈ పింఛనం అనేది సరిపోదు. వాళ్ళకి ఏమైందంటే ఈ 200 రూపాయల పింఛన్ అనేది 80% సరిపోదు. దినోత్సవ శుభాకాంక్షలు మరియు వచ్చిన పుర ప్రముఖులకు అందరికీ చేనేత వస్త్ర శుభాకాంక్షలు. చేనేత వస్త్రాలను ధరిద్దాం, నేతలకు చేయూతనిద్దాం. చేనేత 10వ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, అక్కడపేట చౌరస్తాకు మేము పద్మశాలందరం కలిసి కార్యక్రమం చేస్తున్న సందర్భంలో మాకు అందరికీ సహకరించిన కుల భవనులందరికీ మరియు